స్త్రీలలో మెయిన్‌గా చూసుకుంటే వచ్చే మెయిన్ కంప్లెయింట్ ఏంటంటే పీసీఓడీ. పీసీఓడీ చిన్న అంటే యుక్త వయసు వారి నుంచి 40 సంవత్సరాల స్త్రీల వరకు కూడా ఈ ప్రాబ్లమ్ అనేది కనిపిస్తుంది. దీంతో స్త్రీలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వారికి అంటే మెంటల్ స్ట్రెస్ కానీ అంటే బాడీలో చేంజెస్ అవుతుంది. ఫిజికల్ చేంజెస్ అండ్ మెంటల్ చేంజెస్ 2 అవుతూ ఉంటుంది. పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ డిసీజ్‌నే మనం గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ అంటే కొంచెం ఎక్కువ సింప్టమ్స్ కనిపించేదాన్ని మనం పీసీఓఎస్‌గా చెప్తూ ఉంటాము. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్‌లో ఏమవుతుందంటే సాధారణంగా స్త్రీలలో నెలసరి అనేది సాధారణంగా వచ్చే వారిలో మనకు నెలకు అండం అనేది విడుదలవుతూ ఉంటుంది. కానీ పీసీఓడీ ఉన్న వారిలో ఏమవుతుందంటే మనకు ఆ అండం అనేది విడుదల అవ్వకుండా అది నీటి బుడగల్లాగా ఫామ్ అవ్వడం వలన నెల అనేది తప్పడము, వెయిట్ గెయిన్ అవ్వడము, వీరికి ఇంకా ఎక్స్ట్రా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన నీటి బుడగలు అనేది ఫామ్ అవుతుంది. దీన్నే మనం పీసీఓడీగా చెప్తాము. ఈ పీసీఓడీ అనేది ఈవెన్ అంటే మెనార్కే స్టార్టింగ్ 14 ఇయర్స్ నుంచి కూడా ఈవెన్ అసలు స్టార్ట్ అవ్వకుండా కూడా చాలామంది ఆడపిల్లలు వస్తూ ఉంటారు. ఇటువంటి వారికి ఆయుర్వేదంలో పంచకర్మ అనేది బెస్ట్ ట్రీట్మెంట్‌గా ఉంటుంది. దీన్ని చేయడం వలన ఏంటంటే వాళ్ళకి నార్మల్‌గా హార్మోనల్ బ్యాలెన్స్ అనేది చేయగలుగుతాము. చేస్తూ నీటి బుడగలు అనేది సైజ్ తగ్గిపోతూ మనకు అండం విడుదలవ్వడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా ఎక్కువ సింప్టమ్స్ ఉన్న వారికి ఏమవుతుందంటే మేల్ హార్మోన్ ఆండ్రోజన్ హార్మోన్ అని ఉంటుంది. అది సాధారణంగా స్త్రీలలో, పురుషులలో ఇద్దరిలోనూ ఉంటుంది. దీనినే మనం శుక్రధాతువు అని చెప్తాం. సప్తధాతువుల్లో ఒకటిగా ఉంటుంది. ఇది ఏంటంటే లేడీస్‌లో కూడా ఈ మేల్ హార్మోన్ అనేది ఒక నార్మల్ రేంజ్‌లో లిమిట్‌గా ఉంటుంది. కానీ ఈ పీసీఓడీ ఉన్న వారిలో ఈ మేల్ హార్మోన్ అనేది కొంచెం అధికంగా ఉంటుంది. దీనివలన వాళ్ళకి హిరుటిజం అంటే ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్, అన్‌వాంటెడ్ హెయిర్ అంటే ఇక్కడ హెయిర్ రావడం కానీ, కొంచెం ఎక్కువ పింపుల్స్ రావడం, ఒబేస్ అవ్వడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళకి స్కిన్ అనేది నెక్ రీజియన్‌లో డార్క్ అవ్వడం కానీ, థిక్‌నెస్ అవ్వడము ఇటువంటి అంటే ఒబేస్ అవుతూ వాళ్ళకి స్కిన్ అనేది డార్క్ అవుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనం మెయిన్‌గా చికిత్స చూసుకుంటే పంచకర్మ ట్రీట్మెంట్స్‌లో విరేచనం అండ్ వస్తీ ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్. వస్తీ ట్రీట్మెంట్ అనేది వస్తీలో చాలా రకాలుగా ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ వస్తీ చెప్తాము. కర్మ, కాల, యోగ వస్తీ అని. యోగ వస్తీ అనేది మనం 7 వస్తీస్ ఇస్తాము. యాక్చువల్లీ వస్తీ అనేది అనువాసన వస్తీ, ఆస్థాపన వస్తీ 2 టైప్స్‌గా ఉంటుంది. దీన్ని మనం ఆల్టర్నేట్ డేస్‌లో ఇచ్చుకుంటూ దాని రిలేటెడ్ అంటే పీసీఓడీ రిలేటెడ్‌గా మనం ఏం ఆయిల్స్ కానీ ఏం మెడిసిన్స్ యూజ్ చేస్తామో ఆ మెడిసిన్స్ పెట్టి మనం వస్తీ చేయడం వలన ఆ 7 డేస్ వస్తీ చేయడం వలన 7 to 15 డేస్ ఇది చేయడం వలన వాళ్ళకి సైకిల్ అనేది రెగ్యులర్ అవుతుంది. అంటే మెయిన్‌గా పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ విరేచనం చేయడం వల్ల ఏమవుతుందంటే విరేచనం ద్వారా మనకి బాడీలో ఉండే టాక్సిన్స్ అంతా క్లియర్ అవుతుంది. విరేచనం చేసే ముందు మనం స్నేహపానం అని ఒక 3 డేస్ థెరపీ ఇస్తాం. స్నేహపానం అంటే మెడికేటెడ్ గీని ఇంటేక్‌గా తీసుకోవడం. ఫస్ట్ డే వచ్చేసి మనం 30 ml ఇస్తాము. సెకండ్ డే 60 ml ఇస్తాము. థర్డ్ డే 90 ml. ఇలా స్నేహపానం చేసిన తర్వాత అంటే పూర్వకర్మలు, అభ్యంగం, స్వేదం ఇవి చేసిన తర్వాత మనం విరేచనం అనేది ఇవ్వాలి. ఇలా చేసిన వారికి ఎగ్జాక్ట్‌గా పీసీఓడీ అనేది వితౌట్ మెడిసిన్ కూడా పంచకర్మ ద్వారానే క్లియర్ అవుతుంది. సాధారణంగా పీసీఓడీ ఉంటే మనం అంటే ఇంకా పిల్లలు కలగరేమో అని బాధపడుతూ ఉంటారు, టెన్షన్ తీసుకుంటూ ఉంటారు. మెయిన్‌గా ఈ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళకు పీసీఓడీ ఇంకా అగ్రవేట్ అవుతూ ఉంటుంది. పీసీఓడీ ఉన్నవారికి కూడా అంటే సైకిల్ రెగ్యులర్ అవుతూ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళకి ఫ్యూచర్లో పిల్లలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. పీసీఓడీ ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఇంకా అంటే పెళ్ళి అవ్వదు, పిల్లలు కలగరు అనే స్ట్రెస్ అనేది ఉండనవసరం లేదు. ఈ పీసీఓడీ క్లియర్ చేసుకున్నామంటే మనం స్కాన్లో మనకి ఆ సైజ్ అనేది తెలుస్తుంది. ఏ సైజులో ఉన్నప్పుడు మనం పీసీఓడీగా పరిగణించవచ్చు అంటే యాక్చువల్లీ అక్కడ ఓవేరియన్ ఫాలికల్స్ అనేది మనకు సైజెస్ ఉంటుంది. ఒక 2 to 10 సిస్ అనేది మనకు పీసీఓడీలో ఫామ్ అయ్యింది అంటే నీటి బుడగలు అని చెప్పాము కదా ఇందాక, అట్లా మనకి కొంచెం ఎక్కువ 2 to 10 సిస్ అనేది ఫామ్ అయి ఉంటే దాన్ని మనం పీసీఓడీగా తీసుకోవాలి. మైల్డ్ స్టేజెస్లోనే పీసీఓడీ అనేసి ఎక్కువ మెడిసిన్స్ వాడడము ఇదంతా కరెక్ట్ కాదు. అండ్ ఓవరీ సైజ్ కూడా మనం చూసుకుంటే కొంచెం నార్మల్ రేంజ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అది పీసీఓడీగా పరిగణించవద్దు. ఎక్కువ సైజ్ అనేది చాలా అంటే 8 mm అలా పెరుగుతూ ఉంది అంటేనే మనం పీసీఓడీగా, లేదంటే నార్మల్ డైట్ అండ్ లైఫ్ స్టైల్లోనే చాలా వరకు క్లియర్ చేసుకోవచ్చు విత్ పంచకర్మ ట్రీట్మెంట్స్.
దానికి ఎక్కువ మెడిసిన్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫాలికల్స్ అనేది మనం ఇప్పుడు ఇచ్చే పంచకర్మ ట్రీట్మెంట్స్ వలన ఏమవుతుందంటే మనకు ఆ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. మేల్ హార్మోన్స్ తగ్గడం కానీ మనకు ఫీమేల్ హార్మోన్స్ అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఈ హార్మోన్ లెవెల్స్ అనేది రెగ్యులర్ అవుతుంది. దానివల్ల మనకు ఆటోమేటిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిన తర్వాత మనకు ఆ నీటి బుడగలు అనేది పగలడం వలన అక్కడ అండం అనేది సైకిల్ అనేది రెగ్యులర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. పీసీఓఎస్ ఉన్న స్త్రీలలో మెయిన్గా చూసుకుంటే స్ట్రెస్ అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇప్పుడు అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ఇటువంటివన్నీ జరగడం వల్ల వాళ్ళకి పీసీఓడి అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకుంటూ మన ట్రీట్మెంట్స్ తీసుకుంటూ అంటే కొంచెం వాకింగ్ కానీ ఇట్లా ఏదైనా ఒక ఎక్సర్సైజ్ లాంటివి పెట్టుకుంటే తప్పనిసరిగా మనకు మెడిసిన్స్ వాడకుండానే ఈ పంచకర్మల చికిత్సల ద్వారా మనం శాశ్వతంగా అంటే మళ్ళీ మనకు పీసీఓడి ఫ్యూచర్లో రాకుండా మనం ఈ ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ చేయొచ్చు.